హలో Thank you. హాయ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ ఇట్. వాట్ హ్యాపెన్ బ్రో? ఇంకేముంది నా జీలకర్ర బెల్లం. టైం మీద ఓవర్ బ్రదర్. మా పేమెంట్ క్లియర్ చేసి మీరు పార్టీ కంటిన్యూ చేసుకోవచ్చు. మ్యాచింగ్ మేనేజర్ 50,000, ప్రొడక్షన్ మేనేజర్ 1 lakh, ఈవెంట్ మేనేజర్ 1.5 lakh, రిస్క్ మేనేజర్ 3 lakhs. 3 lakhs టోటల్ ఫంక్షన్ వర్త్. రిస్క్ మేనేజర్ ఒకటికి 3 lakhs. ఓ, సార్కి డౌట్ వచ్చింది, క్లారిటీగా చెప్తాను. మీరు ప్రేమించిన అమ్మాయి చలో అనగానే మీతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అనుకున్న టైంకు ఆవిడ మెల్లో 3 ముళ్ళు కూడా వేశారు. తర్వాత ఫోటోలు, వీడియోలు, డ్యాన్సులు, డ్రింకులు, పార్టీలు. ఇంత జరిగాక కూడా నీ షర్టు నలగలేదు, నీ ఫేస్లో స్మైలు పోలేదు, నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడలేదు. ఇవన్నీ ఊరికే జరిగాయి అనుకున్నావా? ప్లానింగ్లు, ఎస్కేప్, చేతులు, ఫైట్. జరిగాయి కాబట్టి గోపి వెడ్స్ దివ్య అనే పెళ్లికి శుభం కాడబడింది. ఒక్కసారి మీ రిస్క్ మేనేజర్ని చూడాలంది బ్రో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్స్. బాతియాలి బాబు. మా అమ్మాయి గారిని ఎత్తుకొస్తావురా? ధైర్యం నీకు? వచ్చావురా మా చేతులు. రే రామ్, రే గోపి దివ్యని చంపేస్తున్నారా, వెళ్ళి కాపాడా. రేయ్, అందరికి లైఫ్ టైం సెక్యూరిటీ ఇవ్వలేం కదరా. పైగా మనకు డీల్ కూడా అయిపోయింది. అంతే అయిపోయిందిరా. తను ఒకసారి వెళ్ళి కాపాడరా. 2 లక్షలు ఇస్తారంటరా, ఏదో చేయరా. అయ్యో 3 లక్షలు ప్లీజ్ రా, కొట్టి చంపేస్తున్నారా. ప్లీజ్ రా, 3 లక్షలు కాపాడరా. సరిపోదా? ఆఫర్లు ఇస్తున్నా.
రామ్ రామ్ దగ్గరికి రావద్దు. మోసగాళ్ళు మీరంతా చీటర్స్. నన్ను మోసం చేశారు. అసలేమైంది ప్రియా? ఇంకా ఏం జరగాలి? చూస్తున్నావుగా, మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు ఏం జరిగిందో చూస్తున్నావుగా. ప్రియా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. ప్రేమ్ ఎక్కడా? ఇంతకీ అసలు ఏం జరిగింది చెప్పు. అమ్మేశాడు. అమ్మేశాడా? అవును, మీ బెస్ట్ ఫ్రెండ్ ప్రేమ్. తనని నమ్మి నా వాళ్ళందరినీ వదిలి వచ్చాను. అమ్మేశాడు. అమ్మేశాడు రా. ప్రియా ప్రియా ఏంట్రా? ప్రియా లే ప్రియా, నాకు నిద్ర వస్తుంది. సరదాగా అలా బయటికి వెళ్ళి తిరిగొద్దాం ప్రియా. రేపు ఎలాగో వెళ్ళిపోతున్నాగా. ఇప్పుడా? అవును ప్రియా, ఇంత చీకట్లోనా? నేనున్నాను కదా. వద్దు ప్రేమ్, ఇక్కడే ఉందాం. నీకెందుకు భయం? నేనున్నాను కదా. అలా వెళ్ళి తిరిగొద్దాం. సరే పద. హ్మ్. ఏంటి ప్రేమ్, ఈ టైంలో బయటికి తీసుకొచ్చా? ఐ లవ్ యూ ప్రియా. ఏంట్రా సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? నా పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పకూడదా? ఓకే శ్రీవారు, ఐ లవ్ యూ టూ. ఏమైనా ప్రేమ్, ఎవరు వీళ్ళంతా? చలో నాకు భయం చలో వేస్తుంది. పకడ్రే. ప్రేమ్, ఏంటిది? ప్రేమ్, ఏం చేస్తున్నావు? ప్రేమ్, ప్రేమ్, వదలండి. ప్రేమ్. నాకు మత్తు మందిచ్చారు. కళ్ళు తెరిచి చూసేసరికి చీకటి గదిలో ఉన్నాను. నాతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలున్నారు. వాళ్ళందరినీ దుబాయ్ సేటుకి అమ్మేశారు. నువ్వు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే నన్ను కూడా. సారీ ప్రియా, ఇలా జరిగిందని మాకు తెలీదు. అయినా ప్రేమ అలాంటి వాడు కాదు. మనీ కోసం వాడు ఇలా చేశాడంటే నేను నమ్మను. సంథింగ్ ఈజ్ రాంగ్. అయినా సరే వాడు ఎక్కడున్నా వెతికి నీ ముందుంచే బాధ్యత నాది. ప్లీజ్ ప్రియా, ఈ ఒక్కసారికి నన్ను నమ్మి నాతో రా ప్లీజ్. రా. రామ్, రా ప్రియా. ఏమైంది? చారు, ఎవరు వీళ్ళు? అమ్మా, వీళ్ళ నా ఫ్రెండ్స్. నమస్తే ఆంటీ. నమస్తే. చారు, ప్రియాని లోపలికి తీసుకెళ్ళి తినడానికి ఏదైనా పెట్టు. ఓకే, రా. కూర్చోండి బాబు. ఓకే ఆంటీ. ఐమ్ సారీ ప్రియా, ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ముందు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, కాస్త రిలీఫ్గా ఉంటుంది. వాష్రూమ్ అక్కడుంది. ప్రియా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఒక పని అయింది.
ప్రియా దొరికింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా ప్రేమ్ ఎక్కడున్నాడో తెలియదు, వాడిని వెతకాలి. ఇక వెళ్దాంరా. సారు, ప్రియాని జాగ్రత్తగా చూసుకో. సరే, మీరు ప్రేమ్ ఎక్కడున్నాడో కనుక్కోండి. ప్రియా చాలా ఫీల్ అవుతుంది. మీ డాడీ కనబట్లేదు, ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా? రాలేదు, వస్తే నా పని అయినట్టే. ఎందుకు? స్కూటీ ఎక్కడా అని అడుగుతారు. బా, ఏం గుర్తు చేసావు? ఇన్ని రోజులు మేనేజ్ చేసావుగా, అలాగే మేనేజ్ చేయి. నీకు తెలుసు కదా. ఇవాళకి ఓకే. మా నాన్న ఊరెళ్ళారు, రేపొస్తారు. హో, మీ డాడీ ఊళ్ళో లేరా? మరి చెప్పవే. ఆ? హలో, అవునా? అంత సీరియసా? ఓకే. రే వరుణ్, మనం ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఈ నైట్కి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. ఉందా? ఇంతకీ ఆ మహాతల్లి ఎక్కిందా లేదా? ఎక్కితే హ్యాపీ, ఎక్కకపోతే ఇంకా హ్యాపీ. సచ్చినోడా. రామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే, మీ బాబాయ్ వాళ్ళని కొడుతుంటే ఎందుకు వద్దన్నావు? మా వాళ్లతో గొడవపడి కొన్నాళ్ల తర్వాత కలిసిపోయి వాళ్ల మధ్య తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకే వద్దన్నాను. గ్రేట్. అందరూ నిన్ను హీరో అంటున్నారు, కానీ నాకు మాత్రం ఎందుకు నువ్వు విలన్ అవుతున్నావు? ఏమైందిరా? అరే రామ్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడికి వెళ్తున్నావురా? అదే నేను ఆలోచిస్తున్నాను రా. అడ్రస్ అడుగుదామంటే ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు కదరా. ఏయ్, ఇక్కడ పులి నెట్టుకొని అక్కడ పురుగులు ఎత్తుతారేంట్రా? మాస్టర్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? పోవయ్యా. పోవడానికే కదా అడిగింది. ఓరిని, ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళాలో మేమే కన్ఫ్యూజ్ అవుతుంటే మధ్యలో నీ కన్ఫ్యూజ్ ఏంట్రా? అంటే ఈ ఏరియాకి మీరు కొత్త అయితే ఓ పని చేయండి, మీరు నాకు లిఫ్ట్ ఇస్తే నా ఇల్లు మీకు గిఫ్ట్ గా ఇస్తా. అబ్బా, గౌరవనీయులైన తాగుబోతు గారు, మీకు ఇల్లు కూడా ఉందా? ఇల్లా ఉంది. ఇల్లా? ఇల్లా కాదు, అది పెద్ద విల్లా. ఇల్లు అంటున్నాడు కదరా, వెళ్దాం మరి. ఈ రాత్రి ఉండడానికి ఎక్కడైతే ఏంట్రా, వెళ్ళొచ్చు కదా. లిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తా. సరే, ఎక్కు. ఎక్కువ. వెనకాల వెనకాల. వెనక లేడీస్ జరగా. ఒరే, క్వార్టర్ షేర్ చేసుకోండి. నాకేమొద్దు. వద్దా? సరే, నేనే తాగుతా. ఇంత స్పీడ్గా కొనిస్తున్నావు, చాలా చిన్నగా పోనీ రాదన్నా. ఒరేయ్, ధైర్యంగా కూర్చో. ఎక్కువ మాట్లాడితే కింద దోస్తా, కేసు కూడా ఉండదు. వీడేంట్రా, వెళ్దాం అనుకుంటే ఇంకా పడుకున్నాడు. అత్తారింటికి వచ్చాడు కదా, వీడికి ఇస్తా చూడు. చూడరావన్నీ, చావు భయం అన్ని ఎలా పరిగెత్తిస్తుందో. ఎందుకు నన్ను పరిగెత్తమను? అంటే నిన్న నీలో ఉన్న షార్ప్నెస్ ఉందా లేదా చెక్ చేశా. అదే షార్ప్నెస్ ఇంకా నీలో ఉంది. రై, ముందు రెడీ అవ్వండి రా, వెళ్ళాలి. హలో, విక్కీ మ్యారేజ్ బ్యూరో. ఎస్ స్పీకింగ్. బాబు, నేను ప్రియా నాయనని మాట్లాడుతాడా. మీరు చేసిన పని ఏం బాలేదు. ప్రియను వెంటనే పంపించేస్తే బాగుంటది. అలాగే బాబు, ప్రియాంకర్మ జంటగా ప్రేమను కూడా పంపిస్తాం, ఓకేనా బాబు? రేయ్, తమాషలా దమ్ముంటే ఫోన్ కట్ చేయకుండా అయినో. ఈ భూమి మీద మీరు ఏడ దాక్కున్నా మా నుండి తప్పించుకోలేరు. మా పరువు ప్రతిష్టల మీద దెబ్బ కొట్టిన మిమ్మల్ని నరికి పాతరేసేంత వరకు నిద్రపోను. ఏంటో ఇది? వీడికి వచ్చింది, వాడికి వచ్చింది. అదిగో, ఏంటి ఫోన్లు? ఎవరు ఫోన్ తీయొద్దు, ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇదంతా దేనికిరా?
వాళ్ళు మన ఫోన్ నంబర్ ట్రేస్ చేసే అవకాశం ఉందిరా. ఇంకొన్ని రోజులు మనం ఇక్కడే ఉందాం. ఈలోపు పెళ్లి కూడా చేసేస్తే ఓ పని అయిపోతుంది. అది కూడా మీ ఇద్దరికి అభ్యంతరం లేకపోతేనే. మీ అందరి సమక్షంలో మాకు పెళ్ళైతే చాలు, అదెక్కడైనా ఓకే. సూపర్ రా. ఒరే, నిన్న రాత్రి మనకు షెల్టర్ ఇచ్చిన మహానుభావుడు ఎక్కడా? ఈ డబ్బులు వాడికి ఇచ్చి తినడానికి ఎదురు పట్టమని చెప్పు. ఈలో పిల్లలతో రౌండ్ చెప్తా. సారీ సారీ, క్యారీ ఆన్ క్యారీ ఆన్. బానే ఉంది. కట్టినాడు కూడా మంచి టేస్ట్తో కట్టాడు. ఇంటీరియర్ అదిరిపోయింది. ఏమైంది ఈ గదికి? ఒక పక్క మసి, ఒక పక్క పొగ. ఎవరు దులపరా? రేయ్, ఇంకెంతసేపు రా? వస్తాడా రాడా? ఆన్ ద వేరా, వచ్చేస్తాడు. వీడేరా నా ఫ్రెండ్ సురేష్. హాయ్. ఓ మై గాడ్, నా వల్ల కాదు, నన్ను వదిలేరా బాబు. రే, సిచ్యువేషన్ చాలా సీరియస్ రా, ట్రై టు అండర్స్టాండ్. ఏంటి అండర్స్టాండా? నువ్వు చెప్పిన పని కనుక నేను చేశాననుకో, నేను నా ఫ్యామిలీ పైడితెల్ సెంటర్లో నిలబడి బెగ్గింగ్ చేసుకోవాలి. రే ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఏంటి ప్లీజా? అసలు నువ్వేం అడుగుతున్నావు తెలుసా? మొబైల్ కాల్ డేటా, పైగా అది కాన్ఫిడెన్షియల్లో. అది నీ నెంబరా అంటే కాదంటావో. దానికి ఏమేమి కావాలో తెలుసా? మొబైల్ బిల్ కావాలి, ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. ఈ రెండు ఉంటే చాలరా బాబా. మా మేనేజర్ గారి సంతకం కూడా కావాలి. అర్థమైందా? ఆ కాగితాలన్నీ మా దగ్గర లేవు కానీ ఇదిగో ఈ కాగితం ఉంది. ఈ మొక్క ముందే చెప్పుంటే బోల్డెన్ డైలాగ్ ట్రిమ్ అయిపోవును కదా. ఇది ఒక్కడుంటే చాలరా బాబు. మా మేనేజర్ గారిని ఇట్టే మేనేజ్ చేసేయచ్చు. రే, మీరు ఇక్కడే ఉండి టీ తాగుతూ ఉండండి, నేను సిటీలో వచ్చేస్తాను. బాయ్ దో చాయ్.